గుంటూరు టౌన్ బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ నాయకుడు జయప్రకాష్ నారాయణ వెల్లడించారు. మోడీ మూడవసారి అధికారంలోకి రాగానే మహిళలకు ముద్రా లోన్ 20 లక్షలకు పెంచారని పేర్కొన్నారు. మొదటి 100 రోజుల పాలనలోనే యువతకు, రైతులకు, మహిళల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారికి పలు పథకాలు కేంద్రం నుంచి అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజాస్వామ్యంలో 2 పండుగలు ప్రజలకు వస్తాయి. మొదటిది ఎన్నికలైతే రెండవది పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అని గుర్తు చేశారు. దేశంలో రాబోయే రోజుల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా నమోదు కావాలనే లక్ష్యంతోనే పనిచేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో బీజేపీ ప్రధాన పార్టీగా ఏపీలో ఎదగడం ఖాయమంటూ జోస్యం చెప్పారు. 70 సంవత్సరాల వయసు పడినటువంటి వృద్ధులందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ని 5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇంప్లిమెంట్ చేయడం, అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి యువత మొత్తానికి కూడా మొట్టమొదటిసారి కనుక వారికి ఉద్యోగంలో కనుక చేరినట్లయితే మొట్టమొదటి జీతాన్ని కేంద్ర ప్రభుత్వం భరించే విధంగా హామీ ఇవ్వటం, అదేవిధంగా దాన్ని అమలు చేయటం, అదే రకంగా సుమారుగా 23,000 కోట్ల రూపాయలతోటి వారి కోసం అని చెప్పి యువత కోసం ప్రత్యేకమైన నిధి ఇవ్వటం. ఇలా చెప్పుకుంటూ పోతే మొట్టమొదటి 100 రోజుల్లోనే నరేంద్ర మోదీ గారు ఏ రకంగా అయితే గత 2 సార్లుగా చేశారో మూడవసారి కూడా అధికారంలోకి రావడంతో ఈ దేశ హితం కోసం వారు చేసినటువంటి ప్రయత్నం మనందరం కూడా ఈ సందర్భంగా పంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నరేంద్ర మోదీ గారి యొక్క ఆశయం, భారతీయ జనతా పార్టీ యొక్క ఆశయం నిరంతరం కూడా ఒకటే, ఈ ప్రపంచంలో కల్లా విశ్వ గురువు స్థానాన్ని భారతదేశం ఆక్రమించాలని, ఆ స్థితిలో ఉండాలని వారు ఈ దేశానికి సంబంధించినటువంటి టెక్నాలజీని డెవలప్ చేసే దానికోసం ప్రత్యేకంగా వారు దృష్టి పెట్టడం, ఈ దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్ చేయడం, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు ఇవాళ ముందుకు తీసుకెళ్ళినటువంటి ప్రధానమంత్రి గారికి మనందరం కూడా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యకర్తలందరూ కూడా ఇవాళ ఒక బ్లడ్ డొనేషన్ స్కీమ్ కానివ్వండి, అదేవిధంగా రాబోయేటటువంటి 15 రోజుల పాటు ఈరోజు సెప్టెంబర్ 15 నుంచి మొదలుపెట్టి అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా సేవా పక్వాడా పేరుతోటి ప్రతి ఒక్క వీధిలోనూ, ప్రతి ఒక్క బూత్లోనూ, ప్రతి ఒక్క శక్తి కేంద్రంలోనూ కూడా